హలో స్టూడెంట్స్, మనం ఈరోజు వెక్టార్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓపీక్యూఆర్ఎస్ అనే పిరమిడ్ ఇచ్చాడు. ఓ అనేది ఆరిజిన్, ఓపీఓఆర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. బేస్ ఓపీక్యూఆర్ అంటే పిరమిడ్లో బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ అనేది స్క్వేర్ అంటున్నాడు. విత్ ఓపీ3 ద పాయింట్ ఎస్ ఈస్ డైరెక్ట్లీ అబౌవ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ ఓక్యూ సచ్ దట్ టీఎస్ ఈక్వల్ టు 3. దెన్ 4 కండిషన్స్ ఇచ్చాడు. ఈ 4 కండిషన్స్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అని అడుగుతున్నాడు. సో ముందు డయాగ్రామ్ తీసుకుందాం. సో సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం, ఇది జెడ్ యాక్సిస్. సో ఓ అనేది ఆరిజిన్, సో ఇది ఆరిజిన్. తర్వాత ఓపీఓఆర్ అనేది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటాడు. ఓపీ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ వైపు. సపోజ్ ఇది పి, ఇది ఆర్ అనుకుందాం. సో ఈ పాయింట్లు ఉన్నాయి. అండ్ ఓపీక్యూఆర్ అనేది ఏంటి, మనకి బేస్ స్క్వేర్. సో క్యూ అనే పాయింట్కి ఎక్కడెక్కడ తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం. ఓపీక్యూఆర్. సో ఇది మనకి స్క్వేర్. చూడటానికి కొంచెం డిఫరెంట్గా అనిపించినా సరే ఇది బేస్ అనేది స్క్వేర్. ప్రతి సైడ్ ఎంత అంటే 3 యూనిట్స్ అని ఇచ్చాడు. అంటే ఇది 3 అయితే ఇది కూడా 3, ఇది కూడా 3, ఇది కూడా 3, అన్ని కూడా 3 యూనిట్స్ సైడ్. పాయింట్ ఎస్ ఇస్ డైరెక్ట్లీ అబౌవ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్ ఓక్యూ. ఓక్యూ డయాగ్నల్ తీసుకుంటే ఇది కదా ఓక్యూ డయాగ్నల్. దీని మిడ్ పాయింట్ పేరు ఏంటంటే, మిడ్ పాయింట్ వచ్చేసి టీ అంటున్నాడు. సో ప్రతి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఇది ఆరిజిన్ కాబట్టి 0, 0, 0. ఆర్ అనే పాయింట్ వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0, 3, 0. క్యూ అనేది XY ప్లేన్ మీద ఉంది కాబట్టి దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి 3, 3, 0. పి అనేది X యాక్సిస్ మీద ఉంది కాబట్టి పి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ 3, 0, 0. అదే విధంగా ఇప్పుడు టీ అనేది మిడ్ పాయింట్ కదా ఓక్యూకి. సో టీ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, టీ యొక్క కోఆర్డినేట్స్ 3/2, 3/2, 0. ఓకే, ఇప్పుడు ఎస్ అనే పాయింట్ చెప్తున్నాడు. ఎస్ అనే పాయింట్ డైరెక్ట్లీ అబౌవ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ డయాగ్నల్. సో ఈ టీకి డైరెక్ట్గా అబౌవ్ 3 యూనిట్స్ అబౌవ్ ఉంది అంటున్నాడు. ఎన్ని యూనిట్స్ కూడా చెప్తున్నాడు. సచ్ దట్ టీఎస్ ఈక్వల్ టు 3 అంటున్నాడు. టీకి ఎస్కి మధ్య డిస్టెన్స్ 3, అంటే జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. ఈ విధంగా తీసుకుంటే ఇది ఎస్ అనే పాయింట్, ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 3 యూనిట్స్. సో అప్పుడు డైరెక్ట్లీ అబౌవ్ అంటున్నాడు కాబట్టి ఈ టీ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ సేమ్ ఉంటాయి, జెడ్ కోఆర్డినేట్ మాత్రం 3 యూనిట్స్ పైకి పెరిగింది. సో ఇంక్రీజ్ అయ్యింది. సో దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ఎస్ కోఆర్డినేట్స్ 3/2, 3/2, 3. ఇది ఇప్పుడు కోఆర్డినేట్స్ అన్ని వచ్చేసినాయి కదా మనకి పాయింట్స్ అన్నిటికి. ఇప్పుడు యాంగిల్ కనుక్కోవాలి. ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ OQOS. OQOS ఈ రెండింటికి మధ్య మనకి ఏం కావాలంటే యాంగిల్ కావాలి. ఇది OQ, OS ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్. సో OQ బార్ OS బార్ మధ్య డాట్ ప్రోడక్టేగా. సో OQ బార్ ఏంటో రాసుకున్నాం. OQ బార్ అంటే 3, 3, 0. అదేవిధంగా OS బార్ ఈ వెక్టార్ ఏమవుతుంది 3/2, 3/2, 3. 3/2, 3/2, 3. ఈ రెండింటికి మధ్య యాంగిల్. సపోజ్ ఇట్ ఈస్ cos θ అనుకున్నాం యాంగిల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ అడిగింది. సో రెండింటి మధ్య చూసుకుంటే కనుక 3 × 3/2 ఎంత 9/2 ప్లస్ 3 × 3/2 9/2 ప్లస్ 0/రూట్ ఆఫ్ దీని మ్యాగ్నిట్యూడ్ దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత 9 ప్లస్ 9 అంటే √18 అంటే ఎంత 3√2 దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత రూట్ ఆఫ్ 9/4 ప్లస్ 9/4 ప్లస్ 9 అంటే ఇట్ విల్ బి హౌ మచ్ 9 కామన్ తీస్తే కనుక 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1. ఇది బయటకు వస్తే 3, లోపల ఇదంతా కూడా మనకి రూట్ అనేది ఉంటుంది కదా, ఎంత 1 ప్లస్ 1 ప్లస్ ఇది 4/4 అని రాసుకోవచ్చు. మొత్తం 6/4. 6/4 అంటే 3/2 √3/√2 √2 క్యాన్సిల్ 3, 3, 9. సో ఇదంతా ఎంత 18/2 అంటే ఇది 9. డినామినేటర్లో 3, 3 9 × √3. సో 1/√3 వస్తుంది. ఇచ్చింది ఎంత π/3. 1/√3 అంటే థీటా ఈక్వల్ cos ఇన్వర్స్ 1/√3, మనకి π/3 అయితే కాదు. సో ఈ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. ఓకేనా. సెకండ్ వన్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కంటైనింగ్ చెప్పేస్తున్నాను, ఇంకా అవసరం లేదు, యాంగిల్ కట్టుకోవడం వచ్చు కదా. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ వచ్చింది.
సో సెకండ్ వన్ చూద్దాం. ప్లేన్ కంటైనింగ్ ట్రయాంగిల్ ఓక్యూఎస్. ఓక్యూఎస్ ఈ మూడు ఉన్న ట్రయాంగిల్ కావాలంటాడు. ప్లేన్ కంటైనింగ్ ఓక్యూఎస్ అంటున్నాడు. సో ఓ అంటే ఆరిజిన్, క్యూఎస్. సో ఓ అంటే ఆరిజిన్ ఉంది, క్యూ అంటే 3,3,0, ఎస్ అంటేనేమో 3/2, 3/2, 3. సో ఈ 3 పాయింట్స్ ఉన్న ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో ఈ ట్రయాంగిల్ ఓకేసి ఒక ప్లేన్ మీద ఉంది, ఆ ప్లేన్ ఈక్వేషన్ కావాలి. ప్లేన్ ఈక్వేషన్ ఎప్పుడు ఫార్ములా ఏంటి? a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. ఇక్కడ x1 y1 z1 అంటే ఏం తీసుకోవచ్చు? ఆరిజిన్ తీసుకోవచ్చు కదా, ప్లేన్ కంటైనింగ్ దీస్ 3 పాయింట్స్. సో ఈ 3 పాయింట్లలో x1 y1 z1 0 పెట్టేస్తే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ax plus by plus cz equal to 0. abc అంటే డైరెక్షన్ రేషియోస్ ఎలా వస్తాయి? OQ బార్ OS బార్ కి మధ్య క్రాస్ ప్రోడక్ట్ తీసుకుంటే నార్మల్ వెక్టర్ ప్యారలల్ గా వస్తుంది కదా. సో అందుకని ఏం చేస్తున్నా అంటే నేను OQ బార్ క్రాస్ OS బార్ తీసుకుంటున్నాను. OQ క్రాస్ OS will be parallel to normal vector of this plane. సో అప్పుడు డైరెక్షన్ రేషియోస్ ABC వచ్చేస్తాయి నాకు. సో దాని పర్పస్ ఏం చేస్తున్నా అంటే OQ క్రాస్ OS తీసుకుంటున్నాను. OQ అంటే ఇదే 330 IJK 330. అదే విధంగా దీనికి కూడా 3/2 3. సో I బార్ ఏమొస్తుంది? 9 minus 0 plus J bar. OQ cross OS కదా, OS అంటే ఇది, OQ అంటే ఇది. ఓకే, J minus J plus J bar కాదు, minus J bar. It will be 9 minus 0 again plus K bar into 3 into 3/2. 9/2 minus 9/2 ఇది 0. సో మనకి కావాల్సిన డైరెక్షన్ రేషియోస్ ఏమొచ్చినాయంటే 9, -9, 0. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ కి ఏమొస్తుంది? 9x minus 9y equal to 0. z కోఆర్డినేట్ 0 కదా, సో అది ఐ మీన్ c వాల్యూ 0, b వాల్యూ -9, a వాల్యూ 9. సో 9x equal 9 అనేది కామన్ తీసేసాం అనుకోండి, ఇట్ విల్ బి x minus y equal to 0. 9 అనేది 0 కాదు కదా, సో x minus y equal to 0 అనేది మనకు ఆన్సర్. సో ఇది కరెక్ట్. ట్రయాంగిల్ ఓకేస్ అలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ P అనే పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 3,0,0. ఈ P అనే పాయింట్ దగ్గర నుంచి ఈ ట్రయాంగిల్ ప్లేన్ ఈక్వేషన్ కనుక్కున్నాం కదా, ప్లేన్ కంటైనింగ్ ట్రయాంగిల్ ఓకేస్ అంటే ఇదే x minus y equal to 0. P అనే పాయింట్ నుంచి ఈ ప్లేన్ మీద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. P నుంచి ఈ ట్రయాంగిల్ ఈ ప్లేన్ మీదకి. సో ఏమవుతుంది అది? దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నిజానికి ఇది స్క్వేర్ కాబట్టి డయాగోనల్ లెంత్ ఎంత? √2 టైమ్స్ సైడ్ లెంత్, అంటే √2 into 3√2. ఇందులో సగం ఉంటుంది బై 2 అంటే ఎంత? 3/√2. 3/√2 అనేది మనకి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్. కరెక్ట్ ఆన్సర్. లేదు తెలియదు అనుకోండి, ఇంకో వేరే ఆప్షన్ ఏంటి? P అనే పాయింట్ తెలుసుగా మనకి 3,0,0. ప్లేన్ కంటైనింగ్ ట్రయాంగిల్ ఓకేస్ ఇది. సో ఈ రెండింటికి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏం చేస్తాం? తెలుసు కదా, ఈ పాయింట్ తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమవుతున్నప్పుడు 3 - 0 మోడ్యులస్ బై దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? √2. సో నథింగ్ బట్ 3/√2. సో అలా చెక్ చేసినా వచ్చేస్తున్నట్టు మనకి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు, ఇక్కడ ఆరిజిన్ ఉంది, టు స్ట్రైట్ లైన్ కంటైనింగ్ RS. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. RS ఈ రెండింటికి మధ్య మనం లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఈ స్ట్రైట్ లైన్ చూడండి ఇక్కడ ఏమిచ్చాడు? స్ట్రైట్ లైన్ కంటైనింగ్ RS. R అనే పాయింట్ S అనే పాయింట్ ఉండే స్ట్రైట్ లైన్ ఉంటుంది చూసారా, దానికి ఈ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. సో దాని పర్పస్ మనం ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు. సో R, S రెండు పాయింట్లు ఉన్నాయి మన దగ్గర. R అనే పాయింట్ ఈక్వేషన్ కోఆర్డినేట్స్ వచ్చేసరికి 0, 3, 0. S యొక్క కోఆర్డినేట్స్ 3/2, 3/2, 3. రెండు పాయింట్లు ఉన్నాయి మనకి. స్ట్రైట్ లైన్ కంటైనింగ్ RS ఎలా కనుక్కుంటాము? x - 0 బై దీని యొక్క డైరెక్షన్ రేషియో, y - 3 బై దీని డైరెక్షన్ రేషియో, z - 0 బై డైరెక్షన్ రేషియో. అంటే వెక్టార్ ఫామ్ కాకుండా సిమెట్రిక్ ఫామ్ తీసుకుంటున్నాం ఈ స్ట్రైట్ లైన్ కనుక్కోవడానికి. ఈ RS మధ్య రెండు పాయింట్ల మధ్య డైరెక్షన్ రేషియోస్ తీసుకోవచ్చు కదా. సో 3/2 - 0 3/2
3/2 మైనస్ 3 అంటే 6/2 రాసుకోవచ్చు. 3/2 మైనస్ 6/2 అంటే మైనస్ 3/2. ఓకే, తర్వాత 3 మైనస్ 0 3. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 6/2 గా రాసుకోవచ్చు. సో అన్నిట్లోనూ 2 2 క్యాన్సిల్, 3 3 దీంట్లో 2 టైమ్స్ అంటే 1 మైనస్ 1 2. ఇవి డైరెక్షన్ రేషియోస్. సో 1 సింప్లిఫై చేశాను అంతే డైరెక్షన్ రేషియోస్. 1 మైనస్ 1 2 అనేవి డైరెక్షన్ రేషియోస్. ఇది మనకి కావాల్సిన స్ట్రైట్ లైన్ కంటైనింగ్ R అండ్ S పాయింట్స్. ఇది సిమెట్రిక్ ఫార్మాట్. సపోజ్ దీన్ని సమ్ లాంబ్డా అంటే పారామెట్రిక్ ఫార్మాట్ లో, అంటే ఆ యొక్క స్ట్రైట్ లైన్ మీద ఏ పాయింట్ అయినా ఈ ఏ రూపంలో ఉంటుందో తీసుకుంటున్నాను, అది పారామెట్రిక్ ఫార్మాట్. సో లాంబ్డా అనే పారామీటర్ తీసుకున్నాం. సో x కోఆర్డినేట్స్ ఏమవుతాయి ఇక్కడ, లాంబ్డా మైనస్ లాంబ్డా ప్లస్ 3 అంటే 3 మైనస్ లాంబ్డా 2 లాంబ్డా. ఇవి మనకి ఎనీ పాయింట్ ఆన్ స్ట్రైట్ లైన్ RS మీద ఉండే స్ట్రైట్ లైన్ మీద ఏ పాయింట్ అయినా ఈ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, 3 మైనస్ లాంబ్డా 2 లాంబ్డా అండ్ లాంబ్డా. సో మనకి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ స్ట్రైట్ లైన్ మీద కావాలి కదా. సో ఈ ఏ పాయింట్ అయినా సరే ఇదే ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ దీనే తీసుకుంటున్నాను. సో ఆ పాయింట్ సపోజ్ ఏమనుకుంటున్నానంటే ఆ M అనుకుందాం. సో OM, సపోజ్ OM ఈజ్ పర్పెండిక్యులర్ టు RS. ఓకే, OM అంటే దాని యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి, O అంటే ఆరిజిన్ కాబట్టి ఇదే డైరెక్షన్ రేషియోస్. లాంబ్డా 3 మైనస్ లాంబ్డా 2 లాంబ్డా అండ్ డాట్ ప్రోడక్ట్ విత్ RS బార్ అంటే ఈ రెండింటి మధ్య డైరెక్షన్ రేషియోస్. ఏమొస్తాయి డైరెక్షన్ రేషియోస్ ఇవే కదా, 1 మైనస్ 1 2, 1 మైనస్ 1 2. ఈ రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్ 0, ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడుగుతున్నాడు కదా అందుకు. సో ఆ విధంగా మనకి ఏమొస్తుంది అంటే M అనే పాయింట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చేదిగా, లాంబ్డా మైనస్ 3 ప్లస్ లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా ఈక్వల్ టు 0. సో 4 5 6 6 లాంబ్డా ఈక్వల్ టు 3, లాంబ్డా ఈక్వల్ టు 1/2. కరెక్ట్గా చేసామా, ఇక్కడ లాంబ్డా 3 మైనస్ లాంబ్డా 2 లాంబ్డా, ఇది OM బారు. డాట్ ప్రోడక్ట్ విత్ దిస్ డైరెక్షన్ రేషియోస్, లాంబ్డా మైనస్ 3 ప్లస్ లాంబ్డా, ఇది మైనస్ 1 తో మనకి అవుతుంది 2 లాంబ్డా. సో 4 లాంబ్డా 5 6 లాంబ్డా ఈక్వల్ టు 3. సో లాంబ్డా ఈక్వల్ టు 1/2. సో లాంబ్డా వాల్యూ వచ్చేసింది కదా. సో ఈ పాయింట్ వచ్చేసినట్టు. పాయింట్ ఏమవుతుంది అప్పుడు 1/2. 3 మైనస్ 1/2 అంటే 3 అంటే 6/2, 6/2 మైనస్ 1/2 5/2. 2 లాంబ్డా అంటే 1. సో ఇది పాయింట్ 1/2 5/2 1. సో ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఏమవుతుంది, సారీ, సో మనకి డిస్టెన్స్ కావాలి. సో ఇది పాయింట్. సో రూట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ యొక్క స్క్వేర్. సో 1/4 ప్లస్ 25/4 ప్లస్ 1 అంటే 4/4 రాసుకోవచ్చు. సో 29 30/4, 30/4 అంటే 15/2, రూట్ 15/2. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అలా పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ మనం పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం. అది వస్తే చాలు, మిగతా అన్ని కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్లేన్స్ మీద. సో ప్లేన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే ఒకటి, ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ 2x ప్లస్ y మైనస్ z ఈక్వల్ టు 3. సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసరికి x ప్లస్ 2y ప్లస్ z ఈక్వల్ టు 2. లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ p1 అండ్ p2 హ్యావింగ్ drs. సో లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ కనుక్కోమంటున్నాడు. లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్, ఆ ప్లేన్స్ ఏదైతే లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుందో దాని యొక్క డైరెక్షన్ రేషియోస్ కావాలి, అదేవిధంగా లైన్ ఈక్వేషన్ కూడా కావాలి. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమంటున్నాడు, ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్, ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ p1 అండ్ p2, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేన్ ఈజ్ పాసింగ్ త్రూ పాయింట్ ఇఫ్ p3 is passing through
if P3 is passing through 4 comma 2 comma minus 2 and perpendicular to line of intersection and perpendicular to line of intersection of planes and perpendicular to line of intersection of planes, line of intersection of P1 and P2, then distance of point to, then distance of point 2 comma 1 comma 1 from P3 is 2 by root 3. ఇది కరెక్టా రాంగా చెక్ చేయాలి. సో మనం కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు ప్లేన్స్ ఉన్నాయి. ఈ ప్లేన్ యొక్క డిఆర్స్ ఏమవుతాయి, నార్మల్ డైరెక్షన్ రేషియోస్ 2 కామా 1 కామా -1. దీన్ని n1 బార్ అనుకుందాం, ఓకేనా. 2 1 -1. దీని యొక్క డైరెక్షన్ రేషియోస్ n2 బార్ ని అనుకుందాం, 1 2 1. సో ప్లేన్స్ రెండు ఇంటర్సెక్ట్ అయితే దాని డైరెక్షన్ రేషియోస్ అదే విధంగా లైన్ ఈక్వేషన్ కావాలి. సో ఇదొక ప్లేన్ P1, ఇంకొక ప్లేన్ P2 ఉంది. సో ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ ఇంటర్సెక్ట్ అయిన ప్లేన్స్ యొక్క లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. మనకు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేన్కి ఈ ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ n1 బార్ అనేది లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు n1 బార్. ఇదే లైన్ n2 బార్ అంటే ఈ ప్లేన్ P2 కి సంబంధించిన నార్మల్ కూడా పర్పెండిక్యులర్, సైమల్టేనియస్ గా రెండిటికి పర్పెండిక్యులర్ కాబట్టి లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ప్యారలల్ టు n1 క్రాస్ n2, n1 క్రాస్ n2 కి ప్యారలల్. సో n1 క్రాస్ n2 కనుక్కుంటే దాని డైరెక్షన్ రేషియోస్ ఈ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. సో n1 క్రాస్ n2 ఎలా కనుక్కుందాం, ఐజేకి తీసుకుందాం. n1 బార్ ఉంది 2 1 -1, అలానే n2 బార్ ఉంది 1 2 1. కనుక్కోవడం ఇంకా i బార్ అంటే 1 + 2 3 మైనస్ j బార్ 2 + 1 3 ప్లస్ k బార్ 4 - 1 3. సో డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయంటే 3 -3 3. ఇవి డైరెక్షన్ రేషియోస్ లైన్ యొక్క డిఆర్స్ బికాస్ ఇట్ ఈస్ ప్యారలల్ టు n1 క్రాస్ n2. ఒకటే ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అయితే డయాగ్రమాటిక్ గా అబ్జర్వ్ చేయండి, లేదా లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఇస్ ఆల్వేస్ ప్యారలల్ టు n1 క్రాస్ n2. n1 క్రాస్ n2 కి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్యారలల్ గా ఉంటుంది. సో దాని డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయంటే దీని యొక్క డైరెక్షన్ రేషియోస్ n1 క్రాస్ n2 డైరెక్షన్ రేషియోస్ ఏవైతే వస్తాయో అవే ఈ ప్లేన్ యొక్క లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ యొక్క డిఆర్స్ కూడా అవే వస్తాయి. సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్ అయితే ఎలా కనుక్కోవచ్చు, లైన్ యొక్క పాయింట్ ఎలా కనుక్కోవచ్చు, రెండు ప్లేన్స్ ని సాల్వ్ చేయడమేగా. సాల్వ్ చేయడం అంటే ఏంటి, జెడ్ కోఆర్డినేట్ ఎలాగో ఉండదు లైన్ కి, 2 డైమెన్షనల్ కాబట్టి. సపోజ్ జెడ్ కోఆర్డినేట్స్ 0 పెట్టేస్తే అంటే మనకు ఏదో పాయింట్ కావాలి, పాసింగ్ త్రూ సమ్ పాయింట్. సపోజ్ జెడ్ కోఆర్డినేట్స్ 0 తీసుకుంటే నాకు ఏమొస్తుంది ఈక్వేషన్, 2x + y = 3 x + 2y = 2. దీన్ని 2 తో మల్టిప్లై చేద్దాం. సో 2x 4y, దిస్ విల్ బి 4. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్, -3y = -1, y = 1/3. y వాల్యూ 1/3 కాబట్టి x వాల్యూ ఎంత, 2x = 3 - y, 3 - 1/3 అంటే 8/3. సో 2 4 times 4/3. సో x కోఆర్డినేట్ 4/3, z కోఆర్డినేట్ 0. సో నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఎనీ పాయింట్, z కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. సో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఏమవుతుంది, ఐ మీన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అంటే లైన్ ఈక్వేషన్. లైన్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అప్పుడు, పాసింగ్ త్రూ పాయింట్స్ 4/3 1/3 0. సో x - 4/3 బై డైరెక్షన్ రేషియో 3 = y - 1/3. దీని యొక్క డైరెక్షన్ రేషియో కరెస్పాండింగ్ డైరెక్షన్ రేషియో -3 = z - 0 బై డైరెక్షన్ రేషియో 3. సో ఇది మనకు కావాల్సిన లైన్, ఓకేనా. పాసింగ్ త్రూ ద పాయింట్స్ 4/3 1/3 అండ్ 0. అండ్ ఒకవేళ డిఆర్స్ అడిగితే 3 - 3 3 అని చెప్తాం, లేదా 1 - 1 1. ఇవి డిఆర్స్. ఇప్పుడు ఎక్యూట్ యాంగిల్ కావాలి.
ఈ రెండు ప్లేన్స్ మధ్య యాంగిల్ ఎలా కనుక్కుంటాం? నార్మల్స్ మధ్య యాంగిల్ ప్లేన్స్ మధ్య యాంగిల్ అంటే సో అక్యూట్ యాంగిల్ ఏమవుతుందంటే థీటా ఈక్వల్ టు కాస్ థీటా ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య డాట్ ప్రోడక్ట్ 2 into 1 2 plus 1 into 2 2 4 4 minus 1 3 3 by దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? రూట్ ఆఫ్ 4 plus 1 plus 1 రూట్ 6 అంటే 6 1 by 2 థీటా ఈక్వల్ టు 60. సో acute angle ఎంత అంటే 60 degrees. If plane P3 is passing through 4, 2, -2 and perpendicular to line of intersection of planes, then distance of point from P3. సో ఏదో ఒక ప్లేన్ ఉంది, థర్డ్ ప్లేన్ P3 ప్లేన్, P1 P2 కన్నా డిఫరెంట్ ప్లేన్. ఓకే, P3 ప్లేన్ is passing through this point and perpendicular to లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ P1 and P2. ఈ రెండింటి యొక్క ప్లేన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉందో దానికి పర్పెండిక్యులర్ అంటే నార్మల్ P3 యొక్క నార్మల్ ఈ లైన్కి ఎలా ఉంటుంది? ఏ లైన్కి అయితే పర్పెండిక్యులర్ అని చెప్తున్నాడో ఆ లైన్కి ప్యారలల్ గా ఉంటుంది కదా. సో దీని యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి? సో P3 అనే లైన్ ప్లేన్ ఏదైతే ఉందో P3 యొక్క డైరెక్షన్ రేషియోస్ ఈ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ అంటే 3, -3, 3 ఆర్ యూ కెన్ సే 1, -1, 1 అనేవి డైరెక్షన్ రేషియోస్. పాసింగ్ త్రూ పాయింట్ 4, 2, -2. Then distance of point from P3. So plane equation find out చేయొచ్చుగా. A into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. ABC అంటే డైరెక్షన్ రేషియోస్ ఇవే కదా ABC. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 -1 c ప్లేస్ లో +1. సో ఇవి 0. సో x minus y plus z -4 plus 2 మళ్ళీ అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో x minus y plus z equal to 0. -4 plus 2 -2 plus 2 will be 0. సో x minus y plus z equal to 0 అనేది మనకి రిక్వైర్డ్ థర్డ్ ప్లేన్ P3. ఏ పాయింట్ నుంచి అడుగుతున్నా డిస్టెన్స్ 2, 1, 1. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుందాం దీని మీద ఈ ప్లేన్ కి. సో ఏమవుతుంది 2 - 1 + 1 మోడ్యులస్ బై దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? √3. సో రూట్ ఆఫ్ 1² + 1² + 1 √3. సో ఇట్ విల్ బి 2/√3. సో 2/√3 అనేది కరెక్టేగా. సో దిస్ ఇస్ 2. ఓకే, ఇది ప్లేన్స్ మీద క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే రెండు ప్లేన్స్ ఇచ్చేసి లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్. ఆ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఈస్ ప్యారలల్ టు N1 cross N2. లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఈస్ ప్యారలల్ టు N1 cross N2. దీని డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి? దీని డైరెక్షన్ రేషియోస్ కూడా అవే. ఇక్కడ P3 వచ్చేసరికి ఏమని చెప్పాడు? పర్పెండిక్యులర్ టు లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే మీనింగ్ ఏంటి? ప్యారలల్ టు దీని నార్మల్ ఏమవుతుంది? నార్మల్ ఈస్ ప్యారలల్ టు లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో దీని డైరెక్షన్ రేషియోస్ విల్ బి 1, -1, 1. ఓకే, P be the image of P అనే దాన్ని ఇమేజ్ అనుకోమంటున్నాడు. P be the image of 3, 1, 7 with respect to plane x minus y plus z equal to 3. Then equation of plane passing through P, and containing the straight line x by 1 equal to y by 2 equal to z by 1 is. Okay, simple question ఇది.
3, 1, 7 యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ప్లేన్. ఇది ప్లేన్ ఈక్వేషన్. ఈ ప్లేన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే x - y + z = 3. 3, 1, 7 అనేది ఇమేజ్. సపోజ్ 3, 1, 7 ఇక్కడ ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ ప్లేన్ ఇది మిడ్ పాయింట్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇది p. 3, 1, 7 యొక్క ఇమేజ్ వచ్చేసరికి p. సపోజ్ ఇమేజ్ ని ఏమనుకుందాం, x1, y1, z1 అనుకుందాం. దెన్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ p. ఇంకో ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. p నుంచి పాస్ అవ్వాలి అండ్ కంటైనింగ్ ద స్ట్రైట్ లైన్. దీంట్లోనే ఒక స్ట్రైట్ లైన్ కూడా ఉందంట అండ్ కంటైనింగ్ ద స్ట్రైట్ లైన్. సో ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే x/1 = y/2 = z/1. ఇది చూడగానే మనం ఏం ఐడెంటిఫై చేయొచ్చు, ది స్ట్రైట్ లైన్ ఇస్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆరిజిన్ 0, 0, 0. సో ఆరిజిన్ అనే పాయింట్ కూడా మనకి ఈ ప్లేన్ మీదే ఉంది. ఈ ప్లేన్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, a × x - x1 + b × y - y1 + c × z - z1 = 0. మనం ABC ఫైండ్ అవుట్ చేయాలి, x1, y1, z1 పాయింట్ కూడా కావాలి. సో ఈ పాయింట్ కావాలంటే ఈ మిడ్ పాయింట్ కావాలి. సో మిడ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ లైన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పాసింగ్ త్రూ పాయింట్ 317. సో x - 3 y - 1 z - 7. దీని యొక్క డైరెక్షన్ రేషియోస్ ఎలా ఏమవుతాయి, సో 317 యొక్క ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఇక్కడ ఉంటుంది, దీని మీద ఉంటుంది. ఈ లైన్ యొక్క నార్మల్ వెక్టార్ కూడా మనకి ఇలా ఉంటుంది. నార్మల్ అనేది పర్పెండిక్యులర్ టు దిస్ వన్. ఈ సపోజ్ ఈ పాయింట్ సపోజ్ q అనుకుంటే qm బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు ప్లేన్. సిమిలర్లీ నార్మల్ కూడా పర్పెండిక్యులరేగా. సో నార్మల్ డిఆర్స్ ఏముంటాయో అవే మనకి qm బార్ యొక్క డిఆర్స్ అవుతాయి. సో 1 - 1 1 1 - 1 1 ఇవి డిఆర్స్ ఫర్ qm బార్ అనే లైన్. ఇది లైన్ ఈక్వేషన్. ఓకే, సపోజ్ దీని మీద ఉన్న పారామెట్రిక్ పాయింట్ లాంబ్డా తీసుకున్నాం. సో దట్ మనకి m అనే పాయింట్ వస్తుంది. సో ఎనీ పాయింట్ ఆన్ దిస్ లైన్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మాట్ లాంబ్డా + 3 - లాంబ్డా + 1 లాంబ్డా ప్లస్ ఇదంతా z - 7 కదా, 317 ఇది 7. సో లాంబ్డా + 7 ఇది m అనే పాయింట్. m అనే పాయింట్ దేని మీద ఉంది, ఈ ప్లేన్ ఈక్వేషన్ మీద ఉంది. సో ప్లేన్ ని సాటిస్ఫై చేయాలి. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లాంబ్డా + 3 - y అంటే ప్లస్ లాంబ్డా - 1 z అంటే లాంబ్డా + 7 = 3. లాంబ్డా 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 3 లాంబ్డా 3 - 1 7 3 10 10 - 1 9 9 అంటే 3 - 9 - 6. లాంబ్డా = -2/-2. లాంబ్డా వాల్యూ వచ్చేసింది. లాంబ్డా వాల్యూ వచ్చిందంటే m అనే పాయింట్ వచ్చినట్టేగా. m అనే పాయింట్ ఏమవుతుంది, -2 + 3 1 -2 అంటే 2 + 1 3 -2 + 7 5. సో 1, 3, 5 ఈ పాయింట్ వచ్చింది. సో మిడ్ పాయింట్ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ కనుక్కోవచ్చుగా. 3 + x1/2 = 1. సో 3 + x1 = 2. 1 + y1 = 6. 7 + z1 = 10. మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2 అదే వేసాను ఇక్కడ. సో x1 ఎంత -1, y1 ఎంత 5, z1 ఎంత 3. సో -1, 5, 3. సో ఈ పాయింట్ -1, 5, 3 ఈ పాయింట్ వచ్చేసింది. ఇది కదా మనకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్. సో ABC ఫైండ్ అవుట్ చేయాలి. సో ABC ఏమవుతుంది మనకి, ఇక్కడ ABC అనే డైరెక్షన్ రేషియోస్ కావాలంటే ఏం చేయాలంటే ఈ పర్టికులర్ పాయింట్ P కి ఆరిజిన్ కి మధ్య డైరెక్షన్ వెక్టార్. సో OP బార్ ఇది ఆరిజిన్ అనుకుంటే OP బార్ కి మనం దేంతో క్రాస్ ప్రోడక్ట్ చేయాలి, దీనికి. సపోజ్ ఈ పాయింట్ 1 to 1. సో ఈ రెండింటికి మధ్య డైరెక్షన్ వెక్టార్ తీసుకుంటే అప్పుడు మనకు పర్పెండిక్యులర్ వెక్టార్ వస్తుంది. ఓకే, సో మనం పర్పెండిక్యులర్ వెక్టార్ తీసుకుందాం.
సో ఓపి ఓ అనే ఆరిజిన్ ఇక్కడ ఉంది. మరి నేనేం చేస్తున్నానంటే నేను ఈ పాయింట్ ని ఇక్కడ ఉన్న ఆరిజిన్ రెండింటిని కలుపుతున్నాను. ఓపి బార్ వచ్చింది. ఓపి బార్ ఏ డైరెక్షన్ లో తీసుకోవచ్చు. ఓపి బార్ అదే విధంగా ఈ లైన్ వచ్చేసరికి డైరెక్షన్ రేషియోస్ ఏంటి 1, 2, 1 ఈ రెండింటికి మధ్య క్రాస్ ప్రోడక్ట్. సో n బార్ ఈక్వల్ టు ijk -153 1 2 1 కనుక్కోండి. i బార్ అంటే ఏమొస్తుంది 5 - 6 -1 j బార్ -1 -3 -4 k బార్ తీసుకుంటే -2 -5 -7 సో -1 4 -7 ఇవి డిఆర్స్. సో రిక్వైర్డ్ నార్మల్ వెక్టర్ ఏమవుతుంది, రిక్వైర్డ్ ప్లేన్ ఏమవుతుంది, ఏ ప్లేస్ లో -1 సో -1 ఇంటూ x - x1 x1 అంటే -1 సో +1 ప్లస్ b అంటే 4 y - y1 అంటే 5 ప్లస్ z అంటే c అంటే -7 -7 ఇంటూ z - z1 అంటే 3 దిస్ ఈక్వల్ టు 0. సో -x ప్లస్ 4y - 7z -1 -20 -1 -20 ప్లస్ 21 ఈ మొత్తం క్యాన్సిల్. సో x ప్లస్ x - 4y ప్లస్ 7z ఈక్వల్ టు 0 ఇది ఆన్సర్. x - 4y ప్లస్ 7z ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.